ఇక వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. డిఎస్సీ అక్రమాలపై పోరాటం ఉధృతం చేయడంతో పాటు రైతాంగ సమస్యలపై ఫోకస్ ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది వైసీపీ అధినేత జగన్. సో ఈ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై దిశానిర్దేశం ఏమైనా చేశారా? మీరు చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అసెంబ్లీ సమావేశాలు, మండల సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కొద్దిసేపటి క్రితం జగన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి, ప్రతిపక్షానికి సమయం కేటాయించడం లేదు కాబట్టి, మిగిలిన సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులకి అవసరమైనటువంటి సమయం అసెంబ్లీలో ఇవ్వడం లేదు కాబట్టి, ప్రతిపక్ష హోదా ఇవ్వడం ద్వారా ఆ హోదాకి సంబంధించి అసెంబ్లీ రూల్ ప్రకారం సమయం కేటాయించాల్సినటువంటి సిచ్యువేషన్, అందులో భాగంగానే సభ్యులు కూడా మాట్లాడాల్సినటువంటి సమయం ఎక్కువగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఆ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోని పక్షంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి క్రమంలో భాగంగానే శాసనసభ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళటం లేదని మరోసారి జగన్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే శాసన మండలిలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా బయట శాసన మండలి బయట జిల్లాలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, శాసన సభ్యులు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా డిఎస్సీని ప్రధానమైనటువంటి అజెండాగా చేసుకుని డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలు, బాధితులకు సంబంధించి బాధితులు ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇష్యూ టేకప్ చేయక ముందే బాధితులు న్యాయస్థానానికి వెళ్లి న్యాయస్థానంలో తమ న్యాయం కావాలని చెప్పి కోరినటువంటి నేపథ్యం, పిటిషన్ దాఖలు చేసినటువంటి విషయంలో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయాన్ని టేకప్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి ఉద్యమానికి ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎదురుదాడులు చేయటం, శిబిరాల వద్దకు వెళ్లి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు నేరుగా దాడులు పాల్పడే, ఎందుకంటే పోలీసులతో అంతమంది ఎన్ని కేసులు పెట్టారండి? దేనికోసం? మేము చట్టాన్ని చేతి తెచ్చుకున్నామా, ఎక్కడైనా వైలెన్స్ చేశామా? చెప్పండి. కాబట్టి స్పీకర్ గారు చెప్తారు, ఆయన చెప్పడం కంటే ఆ లీడర్తో మాట్లాడుకుని ఆ కార్యక్రమం చేయమండి. ఫేక్ పోలీసులా? ఫేక్ పోలీసులు ఉంటారండి. ఫేక్ పోలీసు, నకిలీ పోలీసు. మీ ర్యాలీలో నకిలీ పోలీసు మీరు ప్రభుత్వం నాకు అర్థం అవ్వలేదు. నకిలీ పోలీసు అంటే డ్రెస్ వేయించాం మేము, మీరే డ్రెస్ ఇచ్చి హంగామా చేయించారు. పోవాలండి, ఇది పరాకాష్ట. ఇది పరాకాష్ట. నిజంగా కానీ ప్రభుత్వంలో మంత్రులు కానీ మాట్లాడితే, హోంమంత్రి కానీ ఇంకో మంత్రి కానీ మీరు చెప్పిన భాష కానీ మాట్లాడితే ఇది పరాకాష్ట. గవర్నమెంట్ చేతులు ముందు కూర్చుందా? నవ్విపోతారు. అంటే పోలీసులు కూడా మేము ఫేక్ పోలీసులతో ఇవాళ ప్రభుత్వం నడిపిస్తుంది అన్నమాట, నడుస్తుంది. ఏం చంద్రబాబు నాయుడు గారు, ఇదే మీ ప్రభుత్వం? ఫేక్ పోలీసులతో మీరు నడిపిస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని? ఏంటిది? ఎక్కడే భాషలే కర్మ అన్నీ లాకప్ అడుగుతాం, బలహీన వర్గాల మా తాలూకా మాజీ శాసన అరెస్టుల మీద అడుగుతాం, అన్ని కార్యక్రమాల మీద శాసన మండలిలో నిర్ణయిస్తాం. మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి కౌన్సిల్లో ప్రభుత్వం చర్చకు సిద్ధం అంటే మీరు చర్చలో పాల్గొంటారా, లేదంటే లోకేష్ రాజీనామా చేసి మేము చర్చ కావాలని కోరుకుంటున్నాం చెప్తుంటే, ఆ చర్చలో భాగమే రాజీనామా, సిబిఐ ఎంక్వైరీ. మేము మసవాలు చూపెడతాం, కాగితాలు చూపెడతాం, జీవోలు చూపెడతాం, జరిగిన వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ చూపెడతాం. ఈ విధంగా సరే ఎవరైనా సరే ఓకే డిఎస్సీ జరుగుతుంది, ఫోన్లో వచ్చి బేరాసారా చేస్తారు. సో సరే వాళ్ళు ఎవరు సంబంధం లేని మనుషులు, అది మీకు కేసు పెట్టారు కదా, ఎక్కడ పెట్టారు?
వాళ్ళ మనుషులు అయితే మానేస్తారా? అందరూ వాళ్ళ మనుషులే కదా. చిన్న నాటికే ఊరికే పెట్టి సోషల్ మీడియా కేసుని పెడుతున్న వాళ్ళు మెగా డిఎస్సీలో నుంచి అవతవులు జరిగి ఈ పోస్ట్ 14 లక్షలు, ఈ పోస్ట్ 50 లక్షలు, ఈ పోస్ట్ 20 లక్షలు అని ఫోన్లో మాట్లాడుతుంటే ఆ మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి కేసు పెట్టడం అవసరం లేదండి, పేరుతో పెట్టడం అవసరం లేదండి, వాళ్ళు తీసుకొచ్చి ఇంటరాగేట్ అవసరం లేదండి. దగ్గర లేదండి. ఎందుకు చేయట్లేదు చెప్పండి. నేను అదే అడుగుతున్నాను. అవి మానేసి ఊరికే అది ఫేక్ పోలీసు అంటే కర్మ వచ్చిందండి ఈ రాష్ట్రానికి. వీళ్ళది పరిపాలన, వీళ్ళు వచ్చి క్యాబినెట్, వీళ్ళు వచ్చి రాష్ట్రం. మీరు చేస్తున్న డిఎస్సీ ర్యాలీలో లేడీ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఉన్నారు తప్ప డిఎస్సీ అభ్యర్థులు ఎవరు లేని సీఎం చంద్రబాబు కూడా పదే చేస్తారు. సరేలేండి, చంద్రబాబు నాయుడు అన్ని చెప్తుంటాడు. ఇగో ఈ ఫేక్ పోలీసులే చంద్రబాబు చెప్తుంది. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు చంద్రబాబు నాయుడు వాస్తవం మాట్లాడాడని? చంద్రబాబు ఎప్పుడు వాస్తవం మాట్లాడాడు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు మన కర్మ ఈ రాష్ట్రానికి. అందులో